ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను మీకు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను రాగి పిండి ఇంకా పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఒక స్వీట్ అయితే చూపిస్తున్నానండి. ఇది ముఖ్యంగా ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలకి ముఖ్యంగా పెట్టవలసిందండి. ఇది రక్తహీనత అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఆడపిల్లలకే కాదు, ఇంట్లో అందరూ తినచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్తీ కూడా. రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, అంతేకాకుండా రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా ఈ రాగి పిండి హల్వా అయితే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా. ఎన్ని విటమిన్స్ ఉన్న ఈ రాగి పిండి హల్వాని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం పదండి. వీటికోసం అయితే మనకు కావాల్సింది ఒక కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నానండి. నేనైతే చిన్నదే తీసుకున్నాను. మీరు పెద్ద కొబ్బరికాయ తీసుకుంటే హాఫ్ వరకు వేసుకోండి, సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, కొబ్బరి ఎలాగో టేస్టీగానే ఉంటుంది, చాలా హెల్తీ కదా. హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కొబ్బరి ఎక్కువగా తింటే. తర్వాత రాగి పిండి ఒక 1 గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, చిన్న గ్లాస్ అయితే తీసుకోండి, సరిపోతుంది. రాగి పిండి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా అయితే ఉండాలి. చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే స్వీట్ కూడా చాలా బాగా వస్తుంది మనకి. బెల్లం ఒక 1 కప్ అయితే తీసుకున్నాను. షుగర్ తీసుకోవచ్చు, కానీ షుగర్ కన్నా బెల్లం అయితే చాలా హెల్తీ కాబట్టి బెల్లం తీసుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ వేసుకోండి. చూసారు కదా, ఇది బెల్లం అయితే ఒక 1 కప్ తురుము అయితే తీసుకున్నాను. 1 గ్లాస్కి 1 గ్లాసు పిండికి 1 గ్లాస్ అయితే బెల్లం, అలా అయితే మనకు సరిపోతుంది ఎగ్జాక్ట్గా. అయితే ఇలాచీ పౌడర్ తీసుకున్నానండి. ఈ ఇలాచీ పౌడర్ని నేను షుగర్లో వేసి మిక్సీ పట్టి పౌడర్లా చేసి పెట్టేసుకున్నాను. నేను ఎక్కువగా స్వీట్స్ చేస్తూ ఉంటాను కాబట్టి యూస్ఫుల్ అవుతుందని ముందైతే ఇలా మిక్సీ పట్టి పెట్టేసుకున్నానండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే పల్లీలు, తర్వాత జీడిపప్పు, తర్వాత బాదం పప్పు ఇంతవరకు అయితే తీసుకున్నాను. మీరు కిస్మిస్ కూడా ఇష్టపడితే కిస్మిస్, వాటర్ మెలన్ సీడ్స్ అవి కూడా వేసుకోండి. నేనైతే ఇంతవరకు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి స్వీట్ చేసిన ప్రతిసారి కొంచెం సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్వీట్ అయితే. తర్వాత మనకి ఫస్ట్ కావాల్సింది నెయ్యి అండి. ఈ నెయ్యితోనే మనం మొత్తం అంతా కూడా చేసేసుకుంటాము. చూసారు కదా, ఇది హోమ్ మేడ్ గీ, నేను ఇంట్లోనే తయారు చేసుకునే గీ ఇది. ఈ బెల్లము మనం ఎక్కువ కష్టపడకుండా ఎలా ఈజీగా తురుముకోవాలో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఈ వీడియో అయితే నేను లింక్ ఇస్తాను. బెల్లం ఈజీగా తురుముకునే లింక్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫెస్టివల్స్ టైంలో అయితే ఇలా తురుము పెట్టుకుంటే. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పదండి. ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసేసుకొని వీటిని పొడి చేసేసుకుందాం. కొన్నేమో పొడి చేసుకొని కొన్నేమో గార్నిషింగ్కి యూజ్ చేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్లో. తర్వాత ఈ కొబ్బరి ఉంది కదా, దీన్ని అయితే ఈ కొబ్బరికాయని మనం పగలగొట్టేసుకొని పెద్దగా గ్రేట్ చేసి పెట్టేసుకుందాం. చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా గ్రేట్ చేసుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చెప్పండి, మనం అయితే తురిమేసుకుందాం అండి. పచ్చి కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. ఈ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద హోల్స్ ఉన్న వైపు అయితే తురుము పెట్టుకోండి. చిన్న హోల్స్ ఉన్న వైపు కాకుండా ఈ పెద్ద హోల్స్ ఉన్న వైపు అయితే కొంచెం తినడానికి కూడా అక్కడక్కడ మనకు తగులుతా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది స్వీట్ కూడా. ఈ పెద్ద హోల్స్ వైపు అయితే నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ కొబ్బరిని ఈ పెద్ద హోల్స్ వైపు అయితే తురిమేసుకుంటాను. ఇలా నేను మొక్కలన్నీ కూడా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ పెద్దగా ఉన్న హోల్స్ వైపు ఇలా అయితే తురుముకుంటున్నానండి. మీకు కావాలంటే చిన్నగా ఉన్న హోల్స్ వైపు అయినా తురుముకోవచ్చు. నేనైతే పెద్దగా అలా తురుముకుంటే అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందని నేనైతే ఇలా పెద్దగా ఉన్న హోల్స్ వైపు తురుముకుంటున్నాను.
మీకు కావాలంటే పైన ఉన్న బ్లాక్ పార్ట్ కూడా రిమూవ్ చేసేసుకోండి. నేనైతే రిమూవ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇలా తురిమేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు నేతిలో అయితే కొంచెం ఫ్రై చేసుకుందాము. అలాగే వాటికన్నా ముందు ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని తర్వాత ఈ కొబ్బరిని అయితే నేతిలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆ ప్యాన్లో గీ అయితే వేసుకుంటున్నానండి. గీ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకుంటున్నాను. పల్లీలు ఖచ్చితంగా వేసుకోండి. పల్లీలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే. ఇలా మొత్తం కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను నేతిలో. చాలా ఇష్టంగా తిన్నారండి. నేను ఇది చేసి పెట్టిన తర్వాత మా ఇంట్లో అయితే పిల్లలు, మా హస్బెండ్ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు నేను ఈ కొబ్బరి కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను, అంటే ఎక్కువసేపు కూడా కాకుండా. ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే పొడి చేసేసుకుందాం. మరీ పేస్ట్లా కాకుండా పౌడర్లా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు తగిలేటట్టు పౌడర్ చేసుకోండి. ఇదిగోండి, నేనైతే ఇలా అయితే పౌడర్ చేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు తగిలేటట్టు అయితే గ్రైండ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా ఎక్కువసేపు ఫ్రై చేసామంటే ఎండు కొబ్బరిలాగా మనకి హార్డ్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కొంచెం గీ వేసుకుంటున్నా. ఈ కొబ్బరిని ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నేను. మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోలేదండి. ఎక్కువగా ఫ్రై చేస్తే ఎండు కొబ్బరిలా అయిపోతుంది. ఒక 1 మినిట్ వరకు రోస్ట్ చేసుకున్నాను అంతే గీలో. ఇప్పుడు మనం కొంచెం గీ వేసుకున్నాం కదా, దాంట్లో అయితే ఇప్పుడు ఈ రాగి పిండిని వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ రాగి పిండిని కూడా ఇలా నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలండి. రాగి పిండి మరీ పొడిగా మెత్తగా ఉన్నది కాకుండా, నేను చెప్పాను కదా చక్కగా రవ్వలాగా అక్కడక్కడ తగులుతూ ఉండేటట్టు అయితే తీసుకోండి. మీకు పాసిబుల్ అయితే రాగులు తీసుకొని పొడి చేసుకొని చూడండి. ఇప్పుడు మొత్తం కూడా ఇలా నేతిలో కలిసిపోయి మనకు పొడి పొడిలాడుతూ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనకు వేగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది రాగి పిండిలో నుండి. చూసారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ రాగి పిండిని కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఈ బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను. ఈ బెల్లము 1కి 3 గ్లాసెస్ అయితే వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. ఈ బెల్లం కరిగించుకునే వరకు మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆ రాగి పిండిను కొబ్బరి అయితే వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఈ బెల్లం కరిగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా 2 గ్లాసెస్ సరిపోతాయి, కానీ నేను 2 గ్లాసెస్ కాకుండా 3 గ్లాసెస్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి బాయిల్ అయినప్పుడు 1 గ్లాస్ అయితే తగ్గుతుంది కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కూడా ఒక 1 కప్ వేసుకొని ఆ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయే వరకు ఇలా కరిగించుకోండి వాటర్లోనే. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, కొబ్బరి కూడా వేసుకొని ఆ కొబ్బరిని కూడా కొంచెం సేపు ఇలా బెల్లం పాకంలో అయితే మనం వేసుకొని కొంచెం సేపు అయితే బాయిల్ చేసేసుకుందాం. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఆ కొబ్బరికి ఈ బెల్లం పాకం అయితే చక్కగా పడుతుందండి. చప్పగా లేకుండా బెల్లం పాకం పట్టడం వల్ల కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రాగి పిండి కూడా వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం కొంచెం వేసుకోండి, మొత్తం ఒకసారి కాకుండా ఉండలు కట్టేస్తుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఉండలు ఏమైనా కట్టినా కానీ ఇలా సపరేట్గా అయితే స్పూన్తో చక్కగా అయితే ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఈ ప్యాన్ నుండి విడిపోయే వరకు కూడా ఇలా రాగి పిండిని కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా అయితే వచ్చేస్తుంది. ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు గీ అయితే యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో గీ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ప్యాన్ నుండి అయితే చక్కగా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పొడి, ఆ పొడి అంతా కూడా నేను వేసేసుకుంటున్నాను. ఈ పొడి అంతా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం.
ఒక 1 మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక సర్వింగ్ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి పిండితో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. అక్కడక్కడ కొబ్బరి ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ తగులుతూ పండుకైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. తప్పకుండా ఇంట్లో ఎవరైనా డయాబెటీస్తో కానీ లేకపోతే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు, నడుపు నొప్పి ఉన్నవాళ్ళు తప్పకుండా ఇదైతే ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. 5 నిమిషాల్లో పూర్తయిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం అన్నీ చక్కగా ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి పిండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చెప్తాను. చాలా చాలా హెల్దీ అండి. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, రక్తహీనత ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్లో ఏ రెసిపీ ట్రై చేయకపోయినా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ డిష్ కూడా. దీని రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మనం డైలీ తీసుకోవచ్చు. ఎముకలకి చాలా మంచిది. బ్లడ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుందండి. చూసారు కదా, దీంట్లో కొబ్బరి కూడా వేసాను కాబట్టి చాలా హెల్దీ. మీకు కావాలంటే ఇది ఆరిపోయిన తర్వాత ఉండల్లా చుట్టుకొని స్టోర్ చేసుకోండి. బయట అయితే 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు హెల్దీగా చేసుకొని తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. మరి ఒకసారి అయితే నేను టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకు చెప్తాను. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా అసలు వేడి వేడిగా ఉంది. అసలు ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను మీకు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకైతే ఇది ఒక్క పూటకే అయిపోతుందండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అక్కడక్కడ కొబ్బరి తగులుతూ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇదే మాట అంటారు. అలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.